తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒకే కులం ఒకే సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై మరి పూర్తి కాలము ఈ మే 5 తారీఖు పూర్తి అవుతున్న సందర్భంగా మరి నన్ను అప్పుడు ఏకగ్రీవంగా సహకరించిన ఎన్నిక కోసం సహకరించిన అందరికీ మరియు గౌరవ అధ్యక్షులు వదిరాజు రవిచంద్ర గారికి మరి గంగ్ల కమలాకర్ అన్న అపెస్ కౌన్సిల్ చైర్మన్గా వారు ఉండిరి. మరి వారికి ఇప్పుడు మళ్ళీ అపెస్ కౌన్సిల్ గౌరవ చైర్మన్గా మరి బండి సంజయ్ అన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అన్న గారికి మరి ఇప్పుడు అపెస్ కౌన్సిల్ చైర్మన్గా నియమించిన ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపు సీనన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి అపెస్ కౌన్సిల్ కన్వీనర్గా పుట్టం పురుషోత్తమన్న గారికి తనకు కూడా నమస్కారం. మరి 33 జిల్లాల అధ్యక్షులు మరి ఆ రోజు 584 మండలాల అధ్యక్షులు అందరూ కూడా నాకు ఏకగ్రీవంగా ఇంపీరియల్ గార్డెన్లో 3 సంవత్సరాల క్రితము మీరు ఎన్నుకొని మరి నాకు యునానిమస్గా అధ్యక్షం చేసిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి 33 జిల్లాల అధ్యక్షులు మండలాల అధ్యక్షులు మరి గ్రామ శాఖ అధ్యక్షులు కమిటీ సభ్యులు కుల బాంధవులందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కులము ఈరోజు మనము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కులంలో 2 దశాబ్దాల నుంచి కూడా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన కుల బాంధవ్యులు కమిటీ సభ్యులు నాతో పాటుగా ఎన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొన్నా నాతో పాటుగా మీరు ఇబ్బందులు ఎదుర్కొని కూడా మరి చాలామంది సహకరించి వెన్నంటి ఉన్న నా మిత్రులు మరి జిల్లా అధ్యక్షులైనా ప్రజాప్రతినిధులైనా మరి ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదైతే 3 సంవత్సరాల కాలంలో ఒకే కులం ఒకే సంఘం అని ఆ రోజు 5 సంవత్సరాల క్రితము మనకు మినిస్టర్ క్వార్టర్లో మన గంగ్ల కమలాకర్ అన్న గారు బీసీ మంత్రిగా ఉన్న వారి ఆధ్వర్యంలో మరి అప్పుడు వదిరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులుగా లేరు. అప్పుడు వారు మన కుల సంఘంలో పనిచేస్తున్నాం అందరం కూడా. మరి వారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దాని తర్వాత మనందరం కూడా ముందుకెళ్ళాలి, ఒకే కులం ఒకే సంఘం ఉంటే రేపొద్దున బాగుంటుంది. రేపొద్దున బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ కార్పొరేషన్ అయినా రేపొద్దున ప్రతి ఒక్కటి కూడా పథకాలైనా కూడా అన్ని బీసీలకు పథకాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, మన కులంకు ఇస్తలేరు అనేది కూడా ఉండే. మరి దానిలో భాగంగా ఆ రోజు రవిచంద్ర అన్న గారు మరి కమలాకర్ అన్న గారు మరి జోగురామన్న గారు బాదిరెడ్డి గోవర్ధన్ గారు వినయ్ భాస్కర్ అన్న గారు ఇంకా వి హనుమంతరావు గారు అయినా ఇప్పుడు కేశవరావు గారు ఇంకా ఆగు లలితక్క గారు కానీ ప్రతి ఒక్క అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అక్కడ రావడం జరిగింది. మినిస్టర్ క్వార్టర్లో ఒకే కులం ఒకే సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నారు. 2 సంవత్సరాలు కన్వీనర్గా పుట్టం పురుషోత్తం గారికి అవకాశం ఇచ్చినారు. మరి వారి ఆధ్వర్యంలో మళ్ళీ ఎన్నిక కాబట్టి 3 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మన మరోసారి కూడా అందరూ కూడా మీ అందరు కూడా ఏంటంటే మనం అనుకున్నాము మన మున్నూరు కాపు కులము ఈ 5 సంవత్సరాల్లో ఒకే కులం ఒకే సంఘం ఆధ్వర్యంలో ముందుకెళ్దాం అనుకున్నాము. దానిలో మరి వివిధ సంఘాలు కాచి కూడా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అయినా ఇంకా వేరే అన్ని వివిధ సంఘాలు కూడా అందరినీ కలుపుతామనుకొని పెద్దలందరూ నిర్ణయం తీసుకొని నన్ను ఒకే సంఘంగా తీసుకొచ్చి నన్ను ముందట పెట్టినారు. మరి దానిలో భాగంగా నేను 3 సంవత్సరాల్లో ఎంత మ్యాక్సిమం చేయాలనుకున్నాను, చైతన్య యాత్ర చేయాలనుకున్నాను. కార్పొరేషన్ కోసం కానీ మరి స్థానిక ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మన వాళ్ళని గెలిపించుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాను. దానిలో మరి నాకు నిజంగా చెప్పాలంటే అపెస్ కౌన్సిల్ పెద్దలందరూ కూడా ఆ రోజు సహకరించకపోవడం వల్లనే నేను ఆ రోజు చైతన్య యాత్ర చేయలేకపోయినాను. కేసీఆర్కి 1 లక్ష ఉత్తరాలు రాసాము, దానిలో కూడా నాకు సహకారం దొరకలేదు. మరి దానిలో తర్వాత కూడా ఫ్లై కార్డ్స్ ప్రదర్శనలో కూడా మరి కేసీఆర్ని కల్పిస్తామని ఆ రోజు నన్ను అసెంబ్లీ పిలిపించినారు. మరి గౌరవ బీసీ మంత్రి గారు మరి వదిరాజు రవిచంద్ర అప్పుడు రాజ్యసభ్యులుగా ఉన్నారు. మరి వారు కూడా మరి కలవలేకపోయినాము. మనం అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక కార్పొరేషన్ సాధించుకోలేదు, ₹1 పథక రూపంలో కూడా మనం సాధించుకోలేకపోయినాము. నేను ఉన్నది కూలకాశంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే రేపొద్దున మనకు ఇదివరకు జరిగినది గతగా పోయి మళ్ళీ వచ్చే రోజులన్నా మంచి రోజులు రావాలని మనం జరుగుతున్న దాని మీద మనం అవగాహన చేసుకొని మీరందరూ కూడా రేపొద్దున ముందుకెళ్లాల్సిన అవసరం అనేది రేపు ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. మరి ప్రతిసారి కూడా మనము రాజకీయంలో ఉన్న మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు కుల సంఘం అనేది సహకరించినాము. పార్టీలు అనేది లేకుండా
ఏ పార్టీలో ఉన్నా మనందరూ కూడా సహకారం అందించినాము. మరి దానిలో భాగంగా మరి వారు చాలామంది కూడా పోయినసారి 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసినా మరి అక్కడ పార్టీలా లేకపోతే వ్యక్తులా ఎందుకో మరి మనకు ఎక్కువ మందిని గెలవలేకపోయినారు. మరి దానిలో మనకు చాలా ఇబ్బందిగా ఏర్పడ్డది. మరి మనకు ఈరోజు 3-4 ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి కుల సంఘాలు అనేది ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయడానికి ఉంటాయి. మరి దానిలో వాళ్ళు కష్టపడి గెలిచినట్టయితే ఈరోజు మనకు అసెంబ్లీలో మనకు మాట్లాడే కరెక్టు కార్పొరేషన్ కూడా మాట్లాడేవారు. మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కూడా కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మరి మనము ఓట్లు అన్నీ వేసాము. వారు కూడా అసెంబ్లీలో 2 సంవత్సరాల బడ్జెట్లో కూడా రూపాయి ఇవ్వలేదు. మరి దాన్ని కార్పొరేషన్ సొసైటీ చేశారు. మరి ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఇస్తాము, ఫండ్స్ ఇద్దాము, బాలబాలికల హాస్టళ్ళని కట్టించుకోవడానికి అన్నారు. వాళ్ళు అది ఏం చేయలేకపోయినారు. ఈరోజు నామినేటెడ్ పదవులలో కూడా మన మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి కూడా ఒక పదవిలో కూడా ఇప్పటివరకు గుడి ఇవ్వలేదు. మరి ఈరోజు మనందరం కూడా కొండదేవన్న ఒక్కడే పని చేస్తే కాదు, మరి ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి జిల్లా మండల స్థాయి నుంచి కూడా చైతన్యం వచ్చి పార్టీలకు అతీతంగా మనం చేయగలిగినప్పుడే మన మున్నూరు కాపులు రేపొద్దున రాజ్యాధికారంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈరోజు ముందుండడానికి కోసము ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు మరి ఈ 3 సంవత్సరాల పదవీ కాలంలో నేను మరి ఎన్ని మీటింగులు పెట్టాలి, అందరి సహకారంతో జిల్లా అధ్యక్షులు కానీ మిత్రులు కానీ ప్రతి ఒక్క మండల గ్రామ అధ్యక్షులు కూడా ఏ రోజు పిలిచినా మీరు రేపు కూడా ఫోన్ మీదనే మీరు అందరూ వచ్చి మరి జలవిహార్లో 2 సార్లు మనం పెద్ద ఎత్తున మీటింగ్లు మనం సక్సెస్ చేసుకున్నాము. మొన్న కూడా మున్నూరు కాపు గర్జన జరుగుతుంది. కులగణంలో మనకు అన్యాయం జరిగింది మరి అని మన పెద్దలందరూ మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు, గంగుల కమలాకర్ అన్న గారు, మరి జోగు రామన్న గారు, మరి బాదిరెడ్డి గోవర్ధన్ గారు, మన గౌరవ అధ్యక్షులు వజ్రరాజు రవిచంద్ర గారు, కేశవరావు గారు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక గర్జన చేయాలి అని చెప్పేసి ముందుకెళ్ళాము. మరి దాన్ని కూడా ఇంపీరియల్ గార్డెన్లో కూడా మనము ఇంపీరియల్ గార్డెన్ కాదు మన ఏదైతే మన ఇక్కడ సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్ కూడా మనం బుక్ చేస్తాము. దానిలో కూడా మనము చేసుకుందాం అనుకున్నాము. నేను ఒక 10,000 పోస్టర్లు కూడా నేను కొట్టించినాను. మరి దాన్ని కూడా ఆ రోజు మన జలవిహార్లో మనము ఏదైతే అందరి చేతుల మీదుగా మనము ఆవిష్కరించుకుందాం అనుకున్నాము. ఎందుకో మరి కరెక్టు టైం బాగలేదు, మరి ఎందుకో మరి మన వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారు, ఎప్పుడు గర్జన పెడదామంటారు అనేది వాళ్ళ ఆలోచన ప్రకారంగా మళ్ళీ ఆ రోజు పోస్టర్ ఆవిష్కరణ చేయలేకపోయినాము. మరి దానిలో కేశవరావు గారు వచ్చి మరి మేము 15 రోజులు మీకు కులగణనలో మనకు ఆన్లైన్లో టైం ఇస్తాము, మీరు అందరూ కూడా చేసుకోండి అని వారు చెప్పడం జరిగింది. మరి దాంతో పాటుగా మేము పటేల్ గర్జన మన పటేల్ పేరు మీద మనం ఈరోజు గర్జన చేయడానికి ముందుగా మరి గవర్నమెంట్కు మనం ఇవన్నీ కూడా మన డిమాండ్స్ అన్నీ కూడా ఆది శ్రీనివాస్ గారికి మీరు ఇవ్వాలి అని చెప్పినారు. ప్రభుత్వ వీపుగా ఉన్నారు కాబట్టి వారు ఒక్కరు, మరి దానిలో కొండ సురేఖ గారు, దానం నాయందర్ గారు, మరి వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, మరి దానిలో ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాపులు అయితే. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము ఏదైతే త్వరలో మేము ఆది శ్రీనివాస్ గారికి టైం తీసుకున్నాము, మరి వారు టైం ఇచ్చిన ప్రకారంగా మరి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఆన్లైన్లో 15 రోజులు మనకు అవకాశం ఇచ్చినట్టయితే కులగణనలో మనము సర్వేలో మనందరం కూడా మనం చేసుకోవాలి, ఆన్లైన్లో చేసుకోవాలనే దానిలో మనం చూస్తున్నాము. మరి మండల కేంద్రాల్లో కూడా మనం వెళ్ళి చేసుకోవాలి, లేకపోతే వాళ్ళనే గవర్నమెంట్ ద్వారా మున్నూరు కాపు కుటుంబాలను కూడా వాళ్ళు సర్వేలో చేసి మనకు 40 లక్షల సంఖ్య ఉంటే 13 లక్షలకు వెళ్ళిపోయినాము. ఈరోజు మొదటి స్థానంలో మున్నూరు కాపులు మనకు 5వ స్థానంలోకి వెళ్ళిపోయినాము. ఈరోజు చూడండి ఎంత దౌర్భాగ్యం. ఈరోజు ముఖ్యంగా మన పేర్లో రెడ్డి రావు ఇవన్నీ పేర్లుండి మనకందరూ కూడా మున్నూరు కాపు అని చెప్పిన రెడ్డి రావులో వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు అన్నది అనుకుంటున్నాము. ఏదేమైనా నేను కులగణంలో ఎవరిని కూడా తప్పు పట్టలేదు. మన కులంది మనము సంఖ్య నిరూపించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనము ముఖ్యమంత్రి గారి దగ్గర మనం మాట్లాడేసి ఒక డిమాండ్స్ మనం పెట్టి మనం దానికి ఒకటి ముందుగా పటేల్ అనేది గెజిటెల్లో వచ్చినట్టయితే మున్నూరు కాపు పటేల్ మన శ్రీనివాస్ రెడ్డి ఉండని, జైపాల్ రెడ్డి ఉండని, ఇంకా ఏ పేరున్నా కూడా రెడ్డి పక్క పండి పటేల్ అనేది ఉన్నట్టయితే మున్నూరు కాపు అనేది మనకు వస్తుందని పటేల్ను కూడా గెజిటెల్లో చేయాలని నేను ఆ సీనన్న గారిని మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు తప్పకుండా మీరు అది వారు ఇవ్వమని చెప్పినారు, తప్పకుండా ఇద్దాము. మరి దానిలో భాగంగా ఈరోజు మనం ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకే కులం ఒకే సంఘం అనే దానిలో కార్పొరేషన్ సాధించుకోలేకపోయినాము. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. దానిలో 8 మంది ఎమ్మెల్యేలు, మరి మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నా కూడా వీరందరి సహకారం అనేది మనకు దొరకలేదు అనేది కూడా
నేను బల్లగుద్దినట్టు చెప్తున్నాను. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సంఘం కలిపేయాలనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కడే కొంతమంది ఉన్నాము, మీరంతా కులం ముద్ర పడుతుంది అనుకుని వాళ్ళు మనం తీసుకుపోలేదా? మరి వాళ్ళ మీద మనం ఆధారపడి మనం అక్కడ పోలేకపోయినాము. అప్పుడు కూడా నేను ఒక స్టెప్ ముందుకేయలేకపోయినాను. రవిచంద్ర గారు గౌరవాధ్యక్షులుగా, రాజ్యసభలుగా, మరి గంగుల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులుగా వాళ్ళిద్దరు మెయిన్గా ఉన్నారని కూడా నేను డైరెక్ట్గా కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ తీసుకోలేని పరిస్థితి ఆ రోజు ఉండే. మరి ఆ పరిస్థితి అది పోయింది. ఈరోజు మనం వెనుకబడిపోయినాము. ఈరోజు మనకు ఒక క్యాబినెట్లో కూడా ఒక మంత్రి పదవి లేని పరిస్థితిలో ఉన్నాము, ఒక ఎమ్మెల్సీ సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఒక కార్పొరేషన్, ఒక మన సంఖ్యాపరంగా కూడా మనకు 4-5 కార్పొరేషన్లు ఇవ్వాలా, 2 మంత్రి పదవులు రావాలా, ఓ 2-3 ఎమ్మెల్సీలు రావాలి. మరి ఇవన్నిట్లలో కూడా మనం సాధించుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం కులం ఉన్నామంటే మన పెద్దలందరూ కూడా ఎక్కడి వాళ్ళు ఎక్కడ మనని ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు మన కులం సంఘం మీద వాళ్ళు ఉండి ఆధారంగా అపేస్ కౌన్సిల్ అనేది ఉండి ఈరోజు వాళ్ళు ముందుకు రాలేక అపేస్ కౌన్సిల్లో అన్ని పార్టీల్లో ఉండి ఎవరికి వాళ్ళుగా వాళ్ళ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసే దానిలో ఈ సంఘము ఈరోజు వెనుకబడ్డది అనేది కూడా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా 2 దశాబ్దాల పోరాటంలో నేను ఉన్నట్టు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా మనసును వచ్చినా అయ్యా మేము వ్యక్తిగతంగా మాకు టార్గెట్ కాదు, మీరు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మున్నూరు కాపు కుల సంఘాన్ని ఈరోజు అభివృద్ధి ఇచ్చే పదంలో తీసుకెళ్లడానికి మాకు అవమానం జరుగుతుంది, కులగణంలో అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, బీసీలలో 5వ స్థానంలోకి వెళ్ళిపోయినాము. ఈరోజు మాకు కార్పొరేషన్ ఇస్తామని మనము బలం లేక అసెంబ్లీలో బలం లేక ఈరోజు కార్పొరేషన్ సాధించుకోలే, ₹1 కూడా సాధించుకోలే. ఈరోజు నామినేటెడ్లో మన వాళ్ళకి ఏం లేవు. ఈరోజు 2 ఎకరాల భూమి ఇస్తామని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి కూడా ఈరోజు మరి ఇప్పటివరకు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లలే. ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు మనం ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్తున్న తరుణంలో, గర్జన పెడుతున్న తరుణంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి కాబట్టి 3 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత కొండ దేవన్న గారు 3 సంవత్సరాలు అయిపోయింది, మీరు తర్వాత ఎన్నికలు జరగాలని మరి అందరూ అనక ముందుకే నేను ఈరోజు ఒక వారం రోజుల ముందుగానే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మే 5 తారీఖు 3 సంవత్సరాల పదవి కాలం పూర్తి అవుతుంది కాబట్టి మళ్ళీ త్వరలోనే మనకు ఎన్నికలు జరగాలి. మే నెల లోపల ఎన్నికలు జరగాలనేది కూడా నేను 5 మన ఎవరైతే ఒక ఎలక్షన్ కమిటీ మెంబర్లు ఇదివరకు జేడి లక్ష్మీనారాయణ గారు వారిని కూడా సంప్రదించినాను. వారు కూడా తప్పకుండా సుముఖంగా ఉన్నారు ఎలక్షన్ చేయడానికి. మరి దానిలో నాగేంద్రబాబు గారితో కూడా మాట్లాడినాను. అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు మరి తర్వాత ఇంకొక ముగ్గురిని కూడా, ఒక మంగారి రాజేందర్ మన రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి, వారిని కూడా సంప్రదించడం జరుగుతుంది. మరి జల్లి సిద్ధయ్య గారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది, ఆయన కూడా సంప్రదించాను. మరి ఇంకా దీనిలో లీగల్ సెల్ కమిటీ చైర్మన్ మన ఒంటెల రత్నాకర్ గారు, ఇట్లా ఒక 6 సభ్యులను మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 6 సభ్యుల ఆధ్వర్యంలో మే నెలలో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఈరోజు మా 33 జిల్లా అధ్యక్షులందరూ కూడా మీ అందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నాను, మీరు మీ జిల్లాలో ఉన్న మండలాధ్యక్షులను పిలిపించుకొని మీరు ఆ మండలంలో ఉన్న ఎన్ని గ్రామాల్లో ఉన్న 2 సంఘాలు ఉండని, 3 సంఘాలు ఉండని అందరికీ ఓటు హక్కు కల్పించే బాధ్యత మీరు జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షుల మీద బాధ్యత పెట్టి మీరు ఆ లిస్టు మాత్రము మనకు తీసుకోవాలి. మొత్తం ప్రతి ఒక్క మండలాధ్యక్షుడు పోయి గ్రామాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఓటు హక్కు ఉంటుంది. రేపు పొద్దున సంఘంకు రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీలో గుర్తింపు ఉంటుంది మీరు అని చెప్పేసి దయచేసి జిల్లా అధ్యక్షులు, ఇంకా ఎవరైనా జిల్లా అధ్యక్షులు కూడా కొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, మరి ప్రతి దగ్గర ఉపాధ్యక్షులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, ఆర్గనైజ్ సెక్రటరీలు ఉన్నారు, మరి కోఆర్డినేటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా జిల్లా కమిటీకి సహకరించి మండలాధ్యక్షులను పిలిపించుకొని మీరు వచ్చే నెల 10 తారీఖు లోపల మీరు లిస్టులన్నీ కూడా మీరు రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్లో జిల్లా అధ్యక్షుడి ద్వారా మీరు అందరూ కూడా ఇవ్వాలని కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షునికి, ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘం స్థాపించుకున్న అధ్యక్షుడు, ప్రతి ఒక్క కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుల లిస్టు, మీ సంఘం అడ్రస్సు, సుమారు 12,000 గ్రామాలు, 13,000 గ్రామాలు అయిపోయినాయి. ఇప్పుడు 13,000 గ్రామాలలో సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో కూడా 2 నుంచి 3 సంఘాలు ఉన్నాయి. మరి దాదాపు సుమారు ఇంచుమించు 15,000 గ్రామ సంఘాలు ఈరోజు మన మున్నూరు కాపులై ఉన్నాయి. 15,000 గ్రామ సంఘాల లిస్టు, 32 జిల్లా అధ్యక్షులు, 32 జిల్లా అధ్యక్షులు మీరు లిస్టు సేకరించాలి. మీరు మండల అధ్యక్షుల ఇప్పుడు దీనిలో ఓటు హక్కు కూడా ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి, మన జిల్లా అధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పకుండా ఓటింగ్ వేసి రేపు పొద్దున మీరు 119 నియోజకవర్గాల్లో
ఒకే రోజు ఎలక్షన్ జరగాలి. ఎవరు కూడా హైదరాబాద్ వచ్చుడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇబ్బంది పడద్దు. మీరు ప్రతి ఒక్క అడే కమిటీలు జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు అది ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు ఆ లిస్టు తయారు చేసుకొని ఆ తర్వాత మీరు ఆ లిస్టును రాష్ట్ర కార్యాలయంలో మీరు ఇచ్చినట్టయితే మేము 11 తారీఖు నాడు లిస్టు ఆదివారం నాడు మనం మొత్తం లిస్టు మన పబ్లిసిటీ చేసి 12 తారీఖు రోజు పౌర్ణిమ రోజున ఈ నామినేషను ఎవరైతే అధ్యక్షులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు రేపొద్దున రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఈ 3 పదవులకు ఓటింగ్ ఉంటుంది. ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుల పోటీ చేయాలనుకున్న వారికి 10,000 రూపాయలు నామినేషన్ రుసుము పెట్టినారు. 5,000 రూపాయలు ప్రధాన కార్యదర్శికి కోశాధికారికి పెట్టినారు. కాబట్టి ఎవరైనా కూడా మీరు అధ్యక్షులు పోటీ చేయాలనుకున్నా, ప్రధాన కార్యదర్శి పోటీ చేయాలనుకున్నా, కోశాధికారి పోటీ చేయాలనుకున్నా కూడా మీ సంఘంలో ఒక సభ్యుడిగా మీరు మెంబర్ సభ్యత్వం తీసుకుంటే చాలు. ఈ సంఘంలో మా సంఘంలో ఉన్నాడని చెప్పేసి తీసుకొని ఆ రోజు నామినేషన్ వేయడానికి వీలైతుంది. దానికి 5-6 సభ్యులు ఎలక్షన్ కమిటీ సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని బాధ్యత కూడా అందరూ కూడా ఒక అడే కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు నా బాధ్యతగా 10 తారీఖు లోపల మీరు ఏదైతే గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల లిస్టు మీరు ఇస్తారో వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. మీరు ఆ లోపల ఇవ్వనట్టయితే మరి నాకు మళ్ళీ తర్వాత మేము ముందుగానే 15 రోజుల ముందే మీకు నోటీసులో చెప్తున్నాను. మరి అయ్యో నాకు ఓటు హక్కు కలిపేయలేదని మాత్రం తర్వాత బాధపడద్దు. కాబట్టి ముందుగానే ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా 2 దశాబ్దాల నుంచి కుల సంఘంలో ఉన్నాను. కాబట్టి ఒక బాధ్యతగా రేపు పొద్దున ఒక గర్జన వేయాలి. రేపు కార్పొరేషన్ సాధించుకోవాలి. 33 జిల్లాల్లో 2 ఎకరాల భూమి సాధించుకొని బాలబాలికల హాస్టల్ కట్టించుకోవాలి. కోకాపేటలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం చేసుకోవాలి. ఇవన్నీ బాధ్యతగా ఈరోజు రాష్ట్ర సంఘం మీద బాధ్యత ఉంటుంది. 33 జిల్లాల అధ్యక్షులు, 584 మండలాలు, సుమారు 15,000 గ్రామ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతగా ఈ ఎలక్షన్ అనేది న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాలి. కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి తెలియజేస్తున్నాను. త్వరలో కూడా 33 జిల్లా అధ్యక్షులందరితో కూడా మళ్ళీ కూర్చొని మాట్లాడి కూడా మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామ సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు మీరు ఓటు హక్కు ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధ్యతగా మీరు మండల సంఘంలో, జిల్లా సంఘంలో, రాష్ట్ర సంఘంలో మీరు ఓటు హక్కు నమోదు చేసుకొని లిస్టు 10 తారీఖు లోపల ఇవ్వాలి. 33 జిల్లా అధ్యక్షులందరూ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నాకు సహకరించుకుంటూ వచ్చినారు. అధ్యక్షులు చేంజ్ అయినా, మాజీలైనా, తాజాలైనా కూడా మీరందరూ కొండదేవన్నంటే ఒక నమ్మకం మీద పనిచేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఎలక్షన్కు సహకరించి మనం ముందున్న లక్ష్యాలు చేరే విధంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుచు మరి ఏదైతే గౌరవ అధ్యక్షులు వదిరాజు రవిచంద్ర గారు, మరి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గంగ్ల కమలాకర్ అన్న వారు, మరి వారికి ఈ నూతనంగా ఎన్నికైన బండి సంజయ్ అన్న గారు, గౌరవ చైర్మన్ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఆది శ్రీనివాస్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులందరూ, పెద్దలందరికీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ ఒక న్యాయబద్ధంగా మనకు ఇది కరెక్ట్గా ఎన్నికలు జరిగినాయి రాజ్యాంగబద్ధంగా అనేది కూడా ప్రతి గ్రామ స్థాయిలో ఎన్నికలు, ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలు ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి ఒకే రోజు ఎలక్షన్ జరుగుతుంది. తెల్లారి మళ్ళీ మనకు 26 తారీఖు నాడు అవన్నీ తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలు లెక్క చేసి ఎవరైతే ఎన్నిక అవుతారో వాళ్ళను కూడా ఈ 6 ఎలక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా వారికి నియామక పత్రం ఇస్తారు. దాని తర్వాత కూడా కమిటీలన్నీ మనం ముందుకెళ్తాయని కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మునూర్ కాపు, జై జై పటేల్.